ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం అనేది ప్రతిరోజు మన జీవితంలో మనల్ని ధైర్యపరచడానికి, అంతేకాకుండా మనం విశ్వసిస్తే ఆయన యొద్ద నుండి అనేక మేలను పొందుకోవడానికి కూడా మన జీవిత ఈ ప్రయాణంలో ఈ వాగ్దానాలు మనల్ని ఎంతగానో బలపరుస్తాయి. అలాంటి అనుభవంలో మీరు ప్రతిదినం నడపబడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనము అడుగు వాటన్నింటికంటేనూ ఊహించు వాటన్నింటికంటేనూ అత్యధికముగా చేయగల శక్తి కలిగిన దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా చక్కటి యొక్క మాట అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని యొక్క గుణ లక్షణాలని అపోస్తలుడైన పౌలు మనకు తెలియపరచబడ్డం అనేది జరుగుతుంది. ఎఫెసీ 3:21 అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఏంటంటే, మనం ఏదైతే అడుగుతామో, ఏదైతే అడిగి ఊహిస్తామో దానికంటే అధికముగా దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడంటాం. అంటే మన ప్రార్థనలో ఇది కావాలి అని మనం అడిగామే అనుకోండి, అడిగినప్పుడు నీలో విశ్వసిస్తే ప్రభు నాకు ఇస్తాడు, ఇచ్చిన దాన్ని నేను ఎలా ఉపయోగించుకోవాలి అన్న ఒక ఊహ, ఒక ఇమాజినేషన్ అనేది నీలో ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నువ్వు దేన్నైతే ఊహించావో, ఏదైతే అడిగావో దానికంటే ఎక్కువగా నేను ఇక్కడ ఇస్తాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మీ సొంత వారినే కానీ మరెవరినైనా కానీ ఏదైనా మీరు ఎవరినైనా అడిగారు అనుకోండి, అడిగి మీరేమనుకుంటారు, నేను అడిగాను కాబట్టి నాకు ఖచ్చితంగా ఇస్తారు అని మీరు ఊహించుకుంటారు. మీరు ఎవరైతే అడిగారో అడిగిన వ్యక్తే కనుక మిమ్మల్ని ప్రేమిస్తే, అడిగిన వ్యక్తే కనుక మీలో ఒక సంతోషాన్ని చూడాలనుకుంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, మీరు ఏదైతే అడిగారో అడిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని ఇంకా ఇంప్రెస్ చేయడానికి, మిమ్మల్ని ఇంకా సంతోషపరచడానికి, మీరు అడిగిన దానికంటే ఎక్కువగా మీరు ఊహించిన విధంగా అతడు మీరు అడిగిన దానికంటే ఎక్కువగా మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుందంటే, ఆ వ్యక్తి మనల్ని ప్రేమిస్తే మాత్రమే మనం ఏదైతే అడుగుతామో, ఏదైతే ఊహిస్తామో అడిగిన దానికంటే ఎక్కువగా ఆ వ్యక్తి ఇవ్వడం జరుగుతుంది. కానీ దేవుడు కూడా మీరు ఆయన సన్నిధిలో ఏది అడిగినా కానీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక మీరు అడిగి ఊహించు వాటన్నిటికంటే ఎక్కువగా దేవుడు మీకు ఇస్తాడు. నాకు ఇంకా సరిపోయిద్ది, ఇదైతే ఓకే, నాకు అంతకంటే నాకు ఇంకేం వద్దు, నా లైఫ్ ఇలా ఉంటేనే బాగుండు, నాకు ఇంత చిన్నగా ఉంటే బాగుండని నువ్వు అనుకుంటున్నావు కదా. కానీ మీరు అనుకున్నట్లు దేవుడు అనుకోవట్లేదు. దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి మీ లైఫ్ ఊహించుకున్నట్టు కాకుండా దేవుడు అనుకున్నట్టు దేవుని చిత్తానుసారంగా ఆయన మార్చాలనుకుంటున్నాడు. కనుక అడగండి, ఆయన మిమ్మల్ని ప్రేమించేలా ఆయనకి ఇష్టమైన స్వభావాన్ని కలిగి ఉండండి. నిజంగా మీరు ఊహించుకున్నట్టు కాదు, కానీ మీ ఆనందానికి అవధులు లేనంత కృపని దేవుడు మీ భవిష్యత్తులో మీకు అందించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించావు తండ్రి. మేము ఏదైతే అడుగుతామో, మేము ఏదైతే ఊహిస్తామో, అడిగి ఊహించేదానికంటే అత్యధికముగా మీరు మాకు అందిస్తారని, మీరు మాకు దయచేస్తారని ఈరోజు ప్రతి ఒక్క బిడ్డకు మీరు వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే విశ్వసించిన ప్రతి జీవితంలోనూ ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.